బూర నర్సయ్య గౌడ్ గారు మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు, బీజేపీ అభ్యర్థి. నర్సయ్య గౌడ్ గారు, ఏంటి ఏం జరిగింది మొదట్లో? అంటే 15 days బిఫోర్ వరకు కూడా కాంగ్రెస్ వన్ సైడ్ ఎలక్షన్ అనుకున్నారు. ఇవాళ చూస్తే బీజేపీ చాలా గట్టిగా రేసులోకి వచ్చింది అంటున్నారు. ఏం మ్యాజిక్ చేశారు? భరత్, మీకు తెలుసు కదా, పాలిటిక్స్ 1+1=2. ఇంకోటి ఏంటంటే, ప్రజలు అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలు వేరువేరుగా చూస్తారు. అసెంబ్లీ ఎన్నికలు వాళ్ళకు వచ్చినటువంటి మెజార్టీ వాళ్ళు బల్బ్ అందుకున్నారు కానీ వాపని గుర్తించలే. ఇక్కడ మోడీ, ఇది ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు కాదు, ప్రజలు మోడీ ఎన్నికలు అనుకున్నారు. మోడీ బియ్యం, మోడీ టీకా, మోడీ రేషన్, మోడీ స్టవ్, మోడీ అకౌంట్స్. సో అది ఐడెంటిఫై అయ్యారు. దేశంలో మోడీ గారు ఉండాలనే కోరిక ఐడెంటిఫై అయ్యారు. అది ఉమ్మడి జిల్లా కానీ మొత్తం దేశవ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా నడిచింది. అదే భువనగిరిలో కూడా నడవటం జరిగింది. సో మీకు ఓవరాల్ గా భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటారు? మేము గెలుస్తున్నాం. ఇక మీరు చెప్పాలి. ఎందుకంటే భరత్ సార్, అంటే నేను మా రిపోర్టర్స్ రిపోర్ట్ ప్రకారం చూస్తే మీరు ఎగ్జిట్ పోల్స్ మీరు చేస్తారు. మీరు ఎగ్జిట్ పోల్ చేయలేదు, ఎందుకంటే ఎగ్జిట్ పోల్ సర్వేలు చేసిన 1% లోపే. 11 లక్షల మంది ఓటర్లు ఉన్నప్పుడు 1000 మందిని అడిగితే అది యాక్యురేట్ శాంపిల్ కాదు. బట్ అందరు మా రిపోర్టర్స్ నెట్వర్క్ ద్వారా చేసిన దాని ప్రకారం చూస్తే 10-15 వేల మెజార్టీ వస్తుంది. ఎవరికైనా 15-20 వేలు, చాలా టైట్. లాస్ట్ టైం మీ మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా 4,000 మెజార్టీతో గెలిచాడు. ఆల్మోస్ట్ మీరు సెకండ్ టైం ఎంపీ అయ్యేది బస్ట్ జస్ట్ 4,000. సో ఈసారి కూడా 15-20 వేల మెజార్టీతోనే ఏదైనా బయటపడొచ్చు అన్నది మా అసెస్మెంట్. మీరేమంటారు? జనరల్ ఏంటంటే అగైన్ అదే చెప్తున్నా కదా, జనరల్ గా బీజేపీ ఎక్కడుంది పోటీలు అని చాలా మంది కూడా మొదలు అనుకుంటున్నారు కదా. వేవ్ క్రియేట్ చేసినప్పుడు ఈ సర్వేలోనే పటాపంచలేదు. సెకండ్ 2019 లో కూడా మీరు అందరూ గమనిస్తే మోడీ గారికి 200, 210, 220 వస్తాయి. అందరూ బీజేపీకి 65,000 ఓట్లే వచ్చాయి. ఇప్పుడు దాదాపు 3.5-4 లక్షల దాకా ఎట్లా వచ్చిందంటారు? నేను చెప్పేది అదే కదా. 2019లో బీజేపీ గురించి చాలా మంది 200, 220, 230 అంచనా వేశారు. అది 303 వచ్చాయి. సో ఒకసారి ట్రెండ్ క్రియేట్ చేసినప్పుడు ఇది అంచనా వేసడం కష్టమవుతుంది. ఒకటి మాత్రం బీజేపీ గెలుస్తుంది. మెజార్టీ అనేది నిజంగా చెప్పాలంటే అందరూ ఊహకన్నది మెజార్టీ. ఎందుకంటే ట్రెండ్ క్రియేట్ అయింది. మీరు ఒకటి నేను గమనించింది అంటే 50,000 పైన 1 lakh దాకా ఉండొచ్చా? అంటే ఇప్పుడు నీకు తెలుసు కదా భరత్, నేను ఒక డాక్టర్ని ప్రొఫెషనల్లీ. నేను జనరల్లీ ఏది మాట్లాడినా ఆచితూచి మాట్లాడతా. ఏదో ఉచిత కామెంట్లు 5 లక్షల మెజార్టీ వస్తుందని అట్లాంటి ప్రగల్భాలు కలిపే వ్యక్తిది కాదు. ఒకటి బీజేపీ గెలుస్తుంది, మంచి మెజార్టీతో గెలుస్తుంది. ఒకటే ఒక సిగ్నల్ మీకు, సాధారణంగా ఓటర్లు ఏంది ఈ మధ్య చాలా ప్రలోభాలు పెట్టి అది పెట్టి ఇది పెడితే కూడా సిటీ నుంచి రారు. ఆ రోజు నేను గమనించింది ఏంటంటే, హైదరాబాద్ నుంచి దసరా పండుగలకు ఊర్లకు వస్తారు కదా, అంత పెద్ద ఎత్తున వచ్చారు. మీకు తెలుసు కదా, హైయెస్ట్ ఓటింగ్ భువనగిరి పార్లమెంట్ లోనే జరిగింది. సో ఎట్లా అంటే తండోపతండాలుగా, అంటే అందరిని వాళ్ళని మనం ఏదో ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసింది లేదు, ప్రత్యేకంగా ఒక్కొక్కరిని కలిసింది లేదు. అందరు సొంత కార్లలో, సొంత వెహికల్స్ లో, లేకుంటే ఈ ఉన్నాయి కదా మ్యాక్స్ వెహికల్స్, ఇవన్నీ 14 సీటర్లు ఉంటాయి కదా, వాళ్ళకు నేనే చెప్పాను. మార్నింగ్ పోతే రోడ్ బ్లాక్, అంత ట్రాఫిక్ జాము. ఈవినింగ్ అయితే వచ్చేప్పుడు ఆల్మోస్ట్ 1 hour టోల్ గేట్ దగ్గర. సో అదేంటంటే మోడీ గారికి ఓటేయాలని ఒక ట్రెండ్ అన్నమాట. బీజేపీ అభ్యర్థులు ఎవరు సహకరించలేదు మొన్న అసెంబ్లీలో పోటీ చేసిన వాళ్ళు అంటున్నారు. ఎవరు కూడా లాస్ట్ వారం వరకు క్యాంపెయిన్ చేయలేదు చాలా మంది అన్నారు. అదంతా మీడియా చూస్తే ఇప్పుడు ఒకటి చెప్పాలా, వన్ మ్యాన్ ఆర్మీ అయినారు బూర నర్సయ్య గౌడ్.
ఒకటి చెప్పనా భరత్, బీజేపీ అనేది క్యాడర్ బేస్ పార్టీ. ఈ పీర్ల పండుగ లాగా అందరూ ఊగారు, అందరూ ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే మీకేమైంది, మా దగ్గర అధ్యక్షులు ఉన్నారు, మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు, క్యాండిడేట్స్ ఉన్నారు. ఇప్పుడు మా దగ్గర మీకు తెలుసు కదా అసెంబ్లీలో ఎన్నో ఓట్లు వచ్చినాయి. సో దాన్ని ఏంటంటే అవతల పార్టీ కొంత మీడియాకు అట్లాంటి వార్తలు వచ్చింది. బట్ ఏంటంటే ఈ రోజు ఎన్ని సృష్టించినా కూడా ఏమైంది, ఈ రోజు వాళ్ళు భయంగానే ఉన్నారు కదా. 5 లక్షల మెజార్టీ ఉన్న వాళ్ళు. అంటే కాంగ్రెస్ అభ్యర్థి ఇంతకుముందు మనతో మాట్లాడారు ఫోన్ లైన్ లో, ఆయన అది ఎస్ బీజేపీ పెరిగింది 5% నుంచి 25-30% వస్తాయేమో, నేను 1,00,000 మెజారిటీతో గెలుస్తాను అంటున్నారు. ఒకటి. రెండవది బీఆర్ఎస్ ఓటు ట్రాన్స్ఫర్ అయింది బీజేపీకి. అది ఎందుకంటే బూర నర్సేగౌడ్ ఇంతకుముందు బీఆర్ఎస్ లో ఉండడం వల్ల ట్రాన్స్ఫర్ అయింది, ప్లస్ పై లెవెల్లో కూడా ఏదో అండర్స్టాండింగ్ జరిగింది అంటారు. వాస్తవమే కదా. ఇప్పుడు భారత్ వాళ్ళు ఓటమి కారణాలు చూస్తున్నారు. వాళ్ళకి తెలియదు మోడీ అభిమానులు కాంగ్రెస్ ఉన్నారు, బీఆర్ఎస్ ఉన్నారు, సిపిఐలు ఉన్నారు, సిపిఎంలు ఉన్నారు. బూర నర్సేగౌడ్ అంటే ఇష్టపడే వాళ్ళు అన్ని పార్టీలో ఉన్నారు. నేను జనరల్లీ ఆల్ పార్టీ క్యాండిడేట్ గా చాలా మంది చెప్తూ ఉంటాను. ఓకే. సో మీరు బయటకు వచ్చిన బీఆర్ఎస్ నుంచి లీడర్స్ తో మాత్రం, క్యాడర్ తో మాత్రం సంబంధాలు అట్లే కొనసాగి వై బీఆర్ఎస్ నా కాంగ్రెస్ లేదా? కాంగ్రెస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారంటారు. అంటే ఇప్పుడు అటు మోడీ ఇప్పుడు ఒకటి ఏంటంటే కాంగ్రెస్ ఎట్లా గవర్నమెంట్ వచ్చేది లేదు, రాహుల్ గాంధీ పిఎం అయ్యేది లేదు, ఆ అభ్యర్థి ఎవరో వాళ్ళకి తెలియదు. ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళే కదా, మీ టీవీలో చెప్పారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి లోకలే కదా, అభ్యర్థి తెలియదంటే. మీరు 10 సంవత్సరాలు మీరు ఇక్కడ ఎంపీగా ఉన్నారు, తిరిగారు, లోకలే కదా చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా. అది వాళ్ళు కార్యకర్తలు చెప్పాలి కదా, నేను లోకల్ నాన్ లోకల్. ఓకే. కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ లో, ఇప్పుడు కాంగ్రెస్ లో నుంచి కూడా మీకు సపోర్ట్ వచ్చిందంటారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఏమైనా సపోర్ట్ చేశారా మీకు? బ్రదర్స్ అయితే ఎవరు సపోర్ట్ చేయలేదు. నేను చెప్పేది ఓటర్స్ గురించి. గతంలో 2023 కాంగ్రెస్ ఓటు వేసినటువంటి చాలా మంది, ఆ రోజు మీకు తెలుసు కదా భరత్ క్లియర్ గా, ఆ రోజు కేసీఆర్ మీద ఏదో ఒక రకమైనటువంటి కోపంతో కాంగ్రెస్ కేసీఆర్ గాని కాంగ్రెస్ మీద నమ్మకంతో కాదు. మెయిన్ ఇంకోటి ఏమైందంటే ఈ రోజు కాంగ్రెస్ 6 గ్యారెంటీలని మొత్తము వైఫల్యం చెందింది, టోటల్ వైఫల్యం చెందింది అనేది ప్రజల్లో బాగా నాటకపోయింది. మీకు ఇంకోటి తెలుసు, గతంలో బీజేపీ చదువుకున్న వాళ్ళు మిడిల్ అప్పర్ మిడిల్ క్లాస్ అనేది ఈ రోజు ఉపాధి హామీ కూలీలు ఏదైతే ఉన్నారో వాళ్ళు అత్యంత పూరెస్ట్ స్టార్ట్ కదా. మీరు వాళ్ళు కూడా బీజేపీకి ఓటేశారంటారు. మీరు రిపోర్టర్స్ వాళ్ళని టచ్ చేసి ఉండొచ్చు కదా. అంటే అర్బన్ పార్టీ బీజేపీ అన్నది ఈసారి ఎన్నికల్లో చెరిగిపోతుంది, రూరల్ కూడా పెద్ద ఎత్తున ఓట్లు పడ్డాయి. రూరల్ ఇంకా ఎక్కువ ఉంది. అర్బన్ ఏంటంటే వాళ్ళలో ఒకటి ఏంటంటే సింపుల్ ఫ్యాక్ట్, ఈ పార్లమెంట్ ఎన్నికలు అనేది పర్సెప్షన్ మీద నడుస్తుంది. మీకు తెలుసు కదా, లోకల్ అసెంబ్లీ ఏమో డిఫరెంట్ ఉంటుంది, పార్లమెంట్ దేశంలో ఎవరు ఉండాలి, పార్లమెంట్ లో ఎవరు ఉండాలి, ప్లస్ ముగ్గురు అభ్యర్థులు ఎవరు బెటర్. ఫస్ట్ టైం కదా ముగ్గురు కంపేర్ చేసినప్పుడు వాళ్ళకు బూర్నర్సే గౌడ్ 15 ఏళ్ళు, 5 ఏళ్ళు ఉద్యమం, 10 ఏళ్ళు, 5 ఏళ్ళు ఎంపీ, 5 ఏళ్ళు ఫెమిలియర్ క్యాండిడేట్ అయ్యారు. ఫెమిలియర్ కాదు, 24 గంటలు అందుబాటులో ఉన్నారు కదా. ఎప్పుడు 24 గంటలు మీకు తెలుసు కదా, ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నేను అందుబాటులో. ఇవన్నీ ఫ్యాక్టర్స్ బీజేపీ గెలుస్తుంది. సరే వాళ్ళు 5 లక్షల మెజార్టీ, 70 లక్షల, మొత్తం 5 లక్షలు అనట్లేదు, 1,00,000 మెజార్టీతో గెలుస్తానని అంటున్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. సంతోషపడి. సో అంటే మీకు 7 కాన్స్టిట్యున్సీస్ లో ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు, ఎక్కడెక్కడ మెజార్టీ వచ్చి ఏ కాన్స్టిట్యున్సీలో మెజార్టీ వచ్చే అవకాశం ఉంది? 7 కాన్స్టిట్యున్సీలో అన్నిట్లో మెజార్టీ వస్తుంది. 7 నేను చెప్పను ఒకటి, ఇప్పుడు ట్రెండ్ క్రియేట్ అయినప్పుడు, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కాన్స్టిట్యున్సీలో మునుగోడులో కూడా వస్తుందా? పాపం ఆయన కక్కలేక మింగలేక ఏం చెప్తున్నాడు,
కారు కమలం కలిసిందని బాహాటంగా చెప్పింది. మా వాళ్ళు కూడా నాకేయలేదు అని బాహాటంగా కమెంట్ చేస్తున్నారు. దానికి ఏది సంకేతం? ఓకే, ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొందరు అహంకారపూరిత రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ క్యాడరే అసహించుకుంటున్నారు నిజంగా చెప్పాలంటే. సో అంటే మీకు ఈ భువనగిరిలో మునుగోడ్ల మెజారిటీ వస్తుంది, నకరేకల్ కోమటిరెడ్డి గారి సొంత కాన్స్టిట్యున్సీ అక్కడ కూడా మెజారిటీ వస్తుంది. దేర్ ఈస్ నథింగ్ లైక్ సొంత పొంత ఉండదు. ప్రజలు, నేను ఎప్పుడు చెప్తుంటా, ప్రజలు అంటే మీకు మాత్రం డౌట్ లేదు, 7 కాన్స్టిట్యున్సీలు కూడా మెజారిటీ వస్తే మీరు కూడా 1,00,000 పైగా మెజారిటీతో గెలవాలి కంపల్సరిగా. భరత్, మనం గెలుస్తున్నాం. ఓకే, అది 50,000 కావచ్చు, 1,00,000 కావచ్చు, అనూహ్యంగా ఈ ట్రెండ్. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్స్టిట్యున్సీలో లీడ్ ఖచ్చితంగా ఉంటుంది అంటారు. ట్రెండ్ అనేది ఉంది, లీడ్ అయితే ఉంది, గెలుస్తున్నా అనే నమ్మకం ప్రజల్ని. ఈ రోజు నేను చెప్పాను ఒక ఇన్సిడెంట్. ఓకే, ఎన్నికల టైంలో మేము అన్ని కాన్స్టిట్యున్సీలు పోయినాం కదా. ఓకే, కాంగ్రెస్ లో ఎక్కడ కార్యకర్తలు ఉత్సాహం లేదు, చాలా బూతుల్లో వాళ్ళు లేరు. ఓకే, బీఆర్ఎస్ గురించి పక్కన పెట్టండి. ఎందుకు వాళ్ళు గెలవాలని? కాంగ్రెస్ బూత్ లో ఏజెంట్స్ లేరంటారా? ఏజెంట్ కాదు, నేను అడిగేది బయట ఉంటారు కదా ఓకే, కార్యకర్తలు, టెంట్ వేసుకోనో కూర్చోనో, ఆ ఉత్సాహం కనిపిస్తుంది కదా భరత్. ఓకే, ఓకే, మా దగ్గర క్యాడరే లేదన్నారు కదా. చాలా మంది కొత్తగా యువకులు, చాలా మంది బూత్ దగ్గర 10 మంది, 20 మంది, 30 మంది. ఓకే, సడన్ గా అంటే ఒక గెలుస్తున్నప్పుడే అది కనిపిస్తుంది. ఇంకోటి, కాంగ్రెస్ ఏజెంట్లు కూడా చాలా మంది అయిష్టంగానే కూర్చున్నారు. ఓకే, నేను లోపల పోయినప్పుడు చూస్తారు, అందరు వచ్చి హక్ చేసుకోవటం. ఓకే, నేను ఒక బూత్ దగ్గర నిలబడ్డప్పుడు అన్ని బూతులలో బయట నిలబడతారు కదా. బయట మన బీజేపీ టెంట్ దగ్గర నేను పోయింది అనుకో, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉన్నటువంటి నాయకులు కూడా అందరు వచ్చి ఫోటోలు దిగటం, కవర్లు ఇచ్చుకోవటం. అంటే వాళ్ళకి భయం లేదు, అంటే బూర్నాస గౌడ్ మనోడే కదా. ఓకే, సారు మనకు ఎప్పుడైనా, అంటే నేను ఎంపీగా ఉన్నప్పుడు ఎప్పుడు ఎవరిని పార్టీల పరంగా చూడలే. ఓకే, ఎప్పుడు సీఎం రిలీఫ్ అని అందరితో సత్సంబంధాలు. అయితే ఒకటి ఇక్కడ బీసీ వాదం తీసుకొచ్చారు భువనగిరి పార్లమెంట్ లో, చాలా సక్సెస్ అయ్యారు అని అందరూ ఒప్పుకుంటారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. నేను చెప్పాను ఇప్పుడు ఏమన్నాడు, నాకు ఓటేయండి నేను ముఖ్యమంత్రి అయితే అని ఎవరన్నారు? రాజగోపాల్ రెడ్డి. మరి వేరే వర్గాలు ఏం ఫీల్ కావాలి? ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి, వెంకరెడ్డి గారు మంత్రి, అదే కుటుంబం నుంచి, అంటే అసహించుకోరా? ఓకే, ఓకే, కాంగ్రెస్ ఈవెన్ రెడ్డి సామాజిక వర్గం అసహించుకుంది, ఈయన పిచ్చి పట్టింది. ఓకే, ఇప్పుడు ఏమన్నా రెడ్డి సామాజిక వర్గం బీజేపీ పనిచేసిందంటారా? 100%. ఓకే, రెడ్డి సామాజిక వర్గం చాలా ఎడ్యుకేటెడ్, పొలిటికల్లీ ఫర్టైల్. వాళ్ళకు కూడా ఏమైందంటే, అరే రేవంత్ రెడ్డి మీద ఎంతో ఆశతో, కేసీఆర్ మీద కోపంతో మేము అందరం వేసినాం అసెంబ్లీలో. ఏమొచ్చింది ఈ రోజు? చెప్పే వచ్చింది, గవర్నెన్స్ లేదు. అటు మోడీ అయితే దేశానికి ఒకటి కామన్, దేశానికి మోడీ కావాలి. ఇంకోటి ఏంటంటే, నేను క్లియర్ గా చెప్పాను, నా రోలు రాజకీయాలు కేవలం 13th వరకు మాట్లాడతాను. నేను ఎన్నికైనా తర్వాత నా రాష్ట్రానికి, నా నియోజకవర్గానికి నిధులు తెచ్చే ప్రయత్నం చేస్తా గానీ ఇక్కడ ఉన్న చేయరు కదా. ఇప్పుడు నేనేం చేస్తా, నాకు చాలా విజన్ ఉన్నది. రేపు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇదే మాట చెప్పాను. రేవంత్ రెడ్డి అన్నారు కదా, కాలికొండలు ఉన్నాయి, ఇక్కడ ఏం లేవు అని. నేను ఇదే చెప్పాను, లంక బిందెలు తెప్పించే బాధ్యత నాది. నాకు అనుభవం ఉంది కదా, 9,000 కోట్ల అభివృద్ధి, ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూట్ తెచ్చారు. మిగతా వాళ్ళకి అంత కమిట్మెంట్ లేదు కదా భరత్. మిగతా వాళ్ళకి రాజకీయ కమిట్మెంట్ కానీ అభివృద్ధి కమిట్మెంట్ తక్కువ కదా. సార్ డెఫినెట్ గా నేను ప్రత్యక్షంగా చూశాను భువనగిరిలో ఎయిమ్స్, భువనగిరిలో నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఎయిమ్స్ తీసుకొచ్చిన క్రెడిట్ మీదే. అప్పుడు నిజానికి విభజన చట్టంలో ఎయిమ్స్ మెన్షన్ లేదు. ఉన్నప్పుడు నేను ఎప్పుడన్నా ఒక రిలాక్స్ అయినా చెప్పండి. 24 గంటలు ఏదో ఆఫీస్ పోయి ఏదో పని చేసి ఏదో ఒక రకంగా ఎయిమ్స్, విభజన చట్టంలో ఎయిమ్స్ లేదు తెలంగాణకు, బట్ అప్పుడు మీరు ఫైట్ చేసి తీసుకొచ్చారు, అది భువనగిరి పార్లమెంట్ పరిధిలోకి తీసుకొచ్చారు. ఆ క్రెడిట్ అయితే మీకు దక్కుతుంది. ఈ రోజు ఏంటంటే బయట 10 లక్షల ఆపరేషన్ అక్కడ 10 రూపాయలకి అవుతుంది.
ఓకే సరే 2019 లో ఏదో మిస్ అయింది వివిధ రీజన్స్, అందులో పోస్ట్ మార్టం చేసిన ఏం లాభం లేదు. ఓకే ఒకటి ఏంటంటే ఒక గుడ్ విల్, ఇది పాజిటివ్ ఓటు మోడీ గారికి బోరకు. ఓకే ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ కట్టకట్టుకొని నా మీద, నేను జనరల్ సబ్జెక్ట్ మాట్లాడాను కదా, పర్సనల్ అటాక్స్ మొదలు పెట్టారు. ఓకే నేను ఇంతవరకు రాజగోపాల్ రెడ్డి గతంలో ఎప్పుడు అనలేదు. ఓకే సో నేను కూడా ఆయన ఉదాంతం బయట పెట్టాల్సిన అవసరం వచ్చింది కదా. ఓకే అంటే వారి అందుకొరకు ఏంటంటే ఆ నమ్మకం, మోడీ గారి నమ్మకం, దాసాప్ అయితే మంచిగా ఉంటుంది, బోరా అయితే బాగుంటుంది అనేది ఉంది. అది గెలుపు దిశగా పయనిస్తుంది. మెజార్టీ 100% బీజేపీ గెలుస్తుంది. 2 మెజార్టీ ఊక మీరు అందుకున్న దానికి చాలా రెట్లు మెజార్టీ ఉన్నాయి. ఓకే ఓకే సో ఆల్ ది బెస్ట్ బూర నరసింహగౌడ్ గారు. చూద్దాం జూన్ 4న ఏం జరుగుతుంది అన్నది. డెఫినెట్ గా మీరు ఉన్న టైంలో అయితే గొప్ప పార్లమెంటేరియన్ గా అయితే చేశారు, ప్రత్యక్షంగా చూశాను. చూద్దాం మళ్ళీ మీకు సెకండ్ టైం పార్లమెంటేరియన్ గా అవకాశం వస్తుందా లేదా, ఈవీఎంలు ఓపెన్ చేస్తే జూన్ 4న తెలుస్తుంది. థ్యాంక్ యూ జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించినందుకు.